సంఘ పెద్దలకి సొంతందరూ కూడా నా వందనాలు. మరి మా చిన్నమ్మ గారు మూడో అమ్మాయి, చిన్నమ్మాయి. ఆ అమ్మాయికి మొన్న పోయిన నెలలో బాగా గుండెలో పాపం చేరిందన్నమాట. నేను హరిహర హాస్పిటల్ తీసుకెళ్ళి 2 సార్లు తీసుకెళ్ళినా కూడా ఆయన అమ్మ కఫం తీయకూడదు, వేరే మందులు రాసిచ్చాడు. ఆ మందులు ఇచ్చిన తర్వాత ఏమైంది, అమ్మాయికి 2 కళ్ళు బాగా ముసులు కట్టేసి 2 కళ్ళు మూసుకుపోయింది. ఎర్రగా 2 కళ్ళు బాగా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళాం. మళ్ళీ మందులు మార్చాడు కానీ ఆ కఫం తీయట్లేదు. సరే అని ఇంకోసారి మూడోసారి మళ్ళీ పోయిన ఆదివారం ప్రార్థన చేసుకున్నాం. బాగా నాయన అప్పుడు 2 సార్లు హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ కట్టట్లేదు ఇప్పుడు అని బాగా ప్రార్థన చేసుకుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళా. తెల్లారి సోమవారం మా పిల్లలు మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళారు, కొత్త హాస్పిటల్కి. అయితే ఆయన ఆయిల్ పెట్టి మొత్తం తీసేసారు. తీసి పిల్ల మళ్ళీ వేరే మందులు వేసారు. కళ్ళల్లో కూడా ఆయన ఇచ్చిన మందు కంటే వేరే మందు వేసిచ్చారు. కళ్ళ సుక్కల మందు అది ఇచ్చిన తర్వాత బిడ్డ కళ్ళు యాటగా ఉన్నాయి, కళ్ళు బాగా తగ్గిపోయినాయి. అమ్మ కూడా తగ్గిపోయి బిడ్డగా చక్కగా పడుకుంటుంది. అంతకుముందు పడుకునేది కాదు, అసలు చెక్కలు పడేది, ఇసుకునేది పిల్ల అసలు ఎత్తుకున్న చేతులు ఉండేది కాదు. అలా దేవుడు ఎంతగా కాచి కాపాడాడు. మళ్ళీ వాళ్ళ అమ్మాయి మన 2వ తారీఖు మూడో మాసం వచ్చింది. చర్చికి తీసుకొచ్చాము ఈరోజు. అలాగే ఇంకొక సాక్ష్యం ఉందండి. మరి మా చెల్లెల కూతురు పేరు ఆనంద కుమారి, వాళ్ళు ఏలూరులో ఉంటారు. అమ్మాయికి 2 గర్భిణీలు పెట్టే 4 ఏళ్ళైనా 2 గర్భిణీలు పోయాయి. 3వ గర్భిణి మరి నిలిచినప్పుడు మన జనవరి 1కి అబ్బాయి పుట్టాడు. ఆపరేషన్ చేశారు, అబ్బాయి పుట్టాడు. అయితే ఏమైంది, అమ్మాయికి ఆపరేషన్ చేసిన తర్వాత మరి ఎందువల్లనో ఏమో మరి గుడ్లు మానలేదు. గుడ్లు మానక బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి గుడ్లు చుట్టూ వచ్చేసి అసలుకి మొత్తం లోపలించి అదే చెడంతా కారిపోతుందన్నమాట. వీటిని గుడ్డలు పెట్టి చూసినా కానీ తాగట్లేదు. తాగంతా తీసుకెళ్తే అమ్మ నా గుడ్లు విడిపోయినాయి, మళ్ళీ గుడ్లు వేయాలని మళ్ళీ గుడ్లు వేసింది 4 గుడ్లు. అయినప్పుడు కూడా అసలు పెద్ద బెజం పడిపోయి అసలు దారిలా కారిపోతుంది అమ్మాయికి. అయితే వాళ్ళంతా మళ్ళీ ఇంకొక హాస్పిటల్ అయితే నా వల్ల కాదని చెప్పింది. అమ్మ 2 సార్లు నేను ఆపరేషన్ చేశాను, ఒకసారి ఆపరేషన్ ఒకసారి కుట్లేసాను కదా, నా వల్ల కాదమ్మా వేరే సబ్స్టిట్యూట్ ఉన్నాను కానీ మళ్ళీ వేరే రాసిచ్చింది. సబ్స్టిట్యూట్ ఆయన ఏలూరులో. మళ్ళీ ఆయన తీసుకున్న తర్వాత ఆయన మొత్తం అమ్మ మా స్కానింగ్ తీసి చూడాలి, మాకు ఏమైందో అసలు కానీ మా స్కానింగ్ తీసి చూశారు. చూసినప్పుడు అమ్మాయి ద్వారా నరాలన్నీ అమ్మాయికి లోపలంతా బాగా ఒక ఇన్ఫెక్షన్ వచ్చేసింది, ఆపరేషన్ చేయాలి, మళ్ళీ మొత్తం గుడ్లన్నీ తీసేసి మళ్ళీ శుభ్రం క్లీన్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలమ్మా అన్నారు. సరే అమ్మని మన వాళ్ళు శనివారం జాయిన్ అయ్యారు. మన బుధవారం మేము వెళ్ళాం ఊరికి, మన బుధవారం వెళ్ళాం. మా ఆయన 2 వెళ్తే ఆ రోజు సాయంత్రం ఆపరేషన్ చేశారు. అమ్మాయికి లోపల మొత్తం మాంసం తీసేస్తారు. 100 గ్రాముల మాంసం ఉంటుంది, మొత్తం తీసేసి అసలుకి యాపిల్స్గా కానీ కుళ్ళిపోతే ఎలా ఉంటుందో అంత బాగా అసలుకి చూడలేని పరిస్థితి. మొత్తం ఇన్ఫెక్షన్ అంతా తీసేసి ఆ 2-3 రోజులు ఆరబెట్టారు. మళ్ళీ ఎమ్మటే కుట్లు వేయకుండా ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఆ పచ్చి కుట్ల మీద మళ్ళీ ఆమె కుట్లు వేస్తున్నప్పటికీ అసలు అమ్మాయి కాబట్టి తట్టుకుంది కానీ అసలు ఏ ఆడపిల్ల తట్టుకోలేదు ఆ పరిస్థితి. అది నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను. మా చెల్లి కూడా పాప ఎంతోమంది ప్రార్థన చేయించింది. నేను కూడా పాస్టర్గా చెప్పాను, నేను కూడా ప్రార్థన చేశాను. తండ్రి అప్పుడు ఆపరేషన్ సహాయం చేయడవ్వ, అమ్మాయికి బలం ధరించండి, చిన్నపిల్ల దాన్ని తట్టుకోలేదని ఎంతగానో ప్రార్థన చేశాను. దేవుడు మన బుధవారం ఆపరేషన్ సహాయం చేశాడు. ఇంకా ఈ ఇన్ఫెక్షన్ రానుందంటే వస్తూనే ఉంది. మళ్ళీ పక్కన ట్యూబ్ పెట్టారు, చిన్న ట్యూబ్ మాట, చిన్న సన్న సూత్తో పెట్టారు. అది ఇన్ఫెక్షన్ కాస్తూనే ఉంది. 2-3 రోజులు చెప్పి ఇన్ఫెక్షన్ పోవాలమ్మా, పోతే కానీ అమ్మాయికి మళ్ళీ ఎప్పటికీ ఇలాంటి జరగదు అని చెప్పారు. మరి నేను వెళ్ళినప్పటికీ సోమవారం పంపిస్తాం ఇంటికి అని చెప్పారు. సరే వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు. అమ్మాయి పేరు ఆనంద కుమారి. మీరందరూ ఒకసారి ప్రార్థన మీరు 5 ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కూడా చెప్పాను, అది దైవజనం కూడా ప్రార్థన చేశారు. చిన్న సాక్ష్యాన్ని జీవించడం